ఎవడి పని ఆడు చేసుకుంటాడు. ఇప్పుడు ఆ షాపులో గుమస్తాగిరి జగన్మోహన్ రెడ్డి ఇప్పించలా, రాజశేఖర రెడ్డి ఇప్పించలా, చంద్రబాబు ఇప్పించలా. కంపెనీలో ఉద్యోగం నాకు 50 మార్కులు వస్తే రాలా, నాకు 99 మార్కులు వస్తే, 100 మార్కులు వస్తే ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో నాకు సబ్జెక్ట్ ఉంటే ఇస్తాడు. అంతేగాని చంద్రబాబు గారు కంపెనీ పెట్టారు కాబట్టి నాకు ఉద్యోగం ఇచ్చేస్తాడా? ఇవ్వడు. అది కామన్ సెన్స్. కానీ ఈ కామన్ సెన్స్ కంటే కూడా మనకి ఈ లాజిక్ సెన్సే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ లాజిక్ సెన్సే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నడిపిస్తుంది. అంటే మనం జనాలు ఏం కోరుకోవట్లేదు, జనాలు కోరుకుంది ఎందుకు అనేటటువంటిది. ఎందుకంటే అన్నిచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే ఇచ్చారు అన్న దగ్గర నుంచి బిగిన్ అయింది అది. మీరేమంటారు? అది లేదు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తారని అనేది అది అనుకోవట్లేదు. అక్కడ వాళ్ళు అట్లా అనుకోవట్లేదు. ఎక్కువ ఇస్తారనుకుంటే వాస్తవంగా చెప్పాలంటే జగన్ ఇస్తానన్న దాంతో పోల్చుకుంటే వీళ్ళు ఇస్తానన్నది ఎక్కువేం కాదు. ఆ నవరత్నాలు కంటిన్యూ చేస్తానన్నటువంటి దాంతో పోల్చుకుంటే ఎక్కువేం కాదు. పేపర్ల మీద ఏదో ఆంబూం బుష్ అని చెప్పారు తప్పించి ఏం లేదు. అది తెలియని అమాయకులేం కాదు. తెలిసినా కూడా సంక్షేమ పథకం పొందే ఓ పేద మహిళ ఈ సంక్షేమాల వలన తన కుటుంబం నష్టపోతుందని భావిస్తోంది. లేదా సంక్షేమ పథకాలను పొందిన మధ్యతరగతి మహిళలు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి విషయంలోనో లేకపోతే ఇతరత్ర పనులు చేసేటటువంటి వాళ్ళ విషయంలోనూ వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా నాకు వచ్చే 10,000 వలన నా ఇంటికి 30,000 నష్టం అవుతుంది ఏడాదికి, ఈ డబ్బులు వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని వాళ్ళు వద్దనుకున్నారు. ఇట్లాగే ఎవరికాళ్ళు సంక్షేమ పథకం వద్దని ఎవరంటలా, పొందుతున్నారు కానీ ఎదురోడికి అందకూడదని కోరుకుంటున్నారు. అలా అందకుండా చేసిన వాళ్ళనే వాళ్ళు అందకుండా చెయ్యాలని చంద్రబాబుకి ఓటేశారని పవన్ కళ్యాణ్ నమ్మకం. అందుకని ఈ రూట్ లో అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకటే అండి, ఒక పార్టీకి సంబంధించిన 2 మంత్రులు, ఒక రకంగా ఈయన మంత్రిగానే చూడాలి కాబట్టి డిప్యూటీ సీఎం అని 2 మంత్రులు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఈ చర్చ తీసుకొచ్చారు అంటే ఓకే, అది సింగిల్ ఎజెండా వాళ్ళ రాజకీయ వ్యూహం అయినా అయ్యి ఉండాలి. అందులో కూడా ఆయన క్లియర్ గా రాసింది ఏంటి, ఇప్పుడు మీరు అన్నట్టు కాకపోతే ఆయన అన్నది ఏంటంటే అసలు ఎవరు అడగలేదు ఫ్రీ అనేది, ఫ్రీ బైస్ అనేది దేవర్ నాట్ ఆస్కింగ్ ఫ్రీ బైస్, దేవర్ నాట్ ఆస్కింగ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ క్లియర్ గా రాశాడు. వాళ్ళు ఓన్లీ అడుగుతున్నది ఏంటి 25 years ఫ్యూచర్ అనేది. ఇది ఇక్కడ 25 ఏళ్ళు అనేది మనం ఇంతకు ముందు కూడా ఎన్నికల ముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు చర్చించుకున్నాం. ఎవరు పవన్ రావాలంటే 10 కేజీలు బియ్యం కావాలా, 10 కేజీలు భవిష్యత్తు కావాలా అనేది. ఇప్పుడు మళ్ళీ ఆ 25 అనే పదం తీసుకొచ్చారంటే ఓకే, టీడీపీ ఇవన్నీ పక్కన పెడదాం, సింగిల్ అజెండా ఆలోచన గతంలో వీళ్ళు ఇచ్చిన అది మళ్ళీ